నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ సబార్డినేట్ సర్వీస్లో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ సంబంధించినటువంటి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది। ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి జరగనుంది, అదేవిధంగా ఈ పోస్టులకు కావాల్సినటువంటి విద్యా అర్హతలు ఏంటి, వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ ఏంటి, అదేవిధంగా ఈ పోస్టుల యొక్క ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది, దాంతోపాటుగా సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మరియు సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనే అంశాలపై ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం। ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి। అయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ చూసినట్లయితే ముందుగా ఇది అక్టోబర్ 8 నుంచి అక్టోబర్ 28 వరకు, అంటే నెక్స్ట్ మంత్ 8 నుంచి 28 వరకు వీటికి సంబంధించినటువంటి ఈ పోస్టులకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జరగనుంది। దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు లింక్ ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది। వీటికి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ చూసినట్లయితే 2025 జూలై 1 నాటికి 2025 జూలై 1 నాటికి అభ్యర్థికి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం 42 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్। ఎస్టీ, ఎస్సీ మరియు ఇతర వర్గాలకు చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి వయో సడలింపు అనేది ఉంటుంది। అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ఈ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీకి సంబంధించినటువంటి ఈ పోస్టులకు సంబంధించినటువంటి విద్యా అర్హతలు ఏంటి అని చూసినట్లయితే అభ్యర్థి కనీసం బీఎస్సీ ఇన్ ఎఫ్జెడ్సీ లేదంటే బీఎస్సీ ఇన్ ఫిషరీస్ లేకపోతే బీఎఫ్ఎస్సీ లేకపోతే గుర్తింపు పొందినటువంటి ఏదైనా సంస్థ నుంచి ఫిషరీస్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉన్నటువంటి అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు। అదేవిధంగా ఫిషరీస్ టెక్నాలజీ మరియు నావిగేషన్లో డిప్లొమా లేదా దానికి సమానమైనటువంటి ఏదైనా అర్హత కలిగి ఉన్నటువంటి అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలిజిబుల్। అయితే వీటికి సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని చూసినట్లయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ముందుగా అభ్యర్థులు ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో వీరికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। ఇది 2 పేపర్లలో ఉంటుంది। 2 పేపర్లు 150 మార్కుల చొప్పున మనకు కండక్ట్ చేయడం జరుగుతుంది। ఆ తర్వాత ఈ 2 పేపర్లకు అటెండ్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది। ఆ తర్వాత ఈ 2 పేపర్లలో మరియు ఈ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ నిర్వహించినటువంటి ఈ ఎగ్జామ్స్ వీటిలలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది। ఆ తర్వాత తుది జాబితా అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది। ఇది కంప్లీట్గా ఆఫ్లైన్ బేస్డ్ ఎగ్జామ్, ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మనకు నిర్వహించడం జరుగుతుంది। అయితే పేపర్ 1 సంబంధించిన అంటే మనం చెప్పుకున్నాం కదా 2 పేపర్లలో ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుందని। ఈ పేపర్ 1కి సంబంధించిన సిలబస్ చూసినట్లయితే జనరల్ స్టడీస్ మరియు రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ, ఇందులో మనకు 150 ప్రశ్నలు వస్తాయి, 150 మార్కులు ఉంటుంది, ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పున। సిలబస్లో మనకు సబ్జెక్టులు చూసుకున్నట్లయితే ఇండియన్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మరియు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఆంధ్రప్రదేశ్ కల్చర్, అదేవిధంగా ఇండియన్ ఎకానమీ, ఆంధ్రప్రదేశ్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, దాంతోపాటుగా జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్, అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ, ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ, రీజనింగ్ మరియు మెంటల్ అబిలిటీ, వీటికి సంబంధించిన ప్రశ్నలు ఈ మొదటి పేపర్లో అడగడం జరుగుతుంది। కరెంట్ అఫైర్స్ అభ్యర్థులు మరీ ముఖ్యంగా ఈ ఎగ్జామ్ జరిగే నాటికి సంవత్సరం ముందు నుంచి ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన టాపిక్స్, ఈ అంశాల నుంచి కూడా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది। అయితే పేపర్ 2 చూసినట్లయితే ఇక్కడ కంప్లీట్గా ఫిషరీస్ సంబంధించినటువంటి అంటే అభ్యర్థి యొక్క గ్రాడ్యుయేట్ లెవెల్ ఏదైతే ఉందో ఆ గ్రాడ్యుయేట్ సంబంధించినటువంటి సిలబస్ మాత్రమే ఇక్కడ మనకు పేపర్ 2లో అడగడం జరుగుతుంది। ఇందులో బేసిక్ ఫిషరీస్ మరియు అప్లైడ్ ఫిషరీస్ సంబంధించినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచే మనకు 150 ప్రశ్నలకు మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది। ఇందులో కూడా మనకు ప్రతి ప్రశ్నకు 1 మార్కు చొప్పునే మనకు కేటాయించడం జరుగుతుంది। ఓవరాల్గా పేపర్ 1, పేపర్ 2 రెండు కలుపుకొని మనకు 300 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుంది। అయితే అభ్యర్థులు గమనించవలసినటువంటి విషయం ఏంటంటే ఈ 2 పేపర్లలో కూడా మనకు నెగిటివ్ మార్కింగ్ విధానం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది। ఈ ఎగ్జామ్స్ అంటే ఈ 2 పేపర్లు అటెండ్ అయినటువంటి అభ్యర్థులకు మరో 100 మార్కులకు గాను 1 అవర్ సమయంలో మనకు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది। అయితే ఈ 3 పేపర్లు అంటే మనకు కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, దాంతోపాటుగా మొదటి 2 పేపర్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అటెండ్ అయిన తర్వాత అభ్యర్థులకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది। ఇది అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్ సంబంధించినటువంటి పోస్టుల యొక్క భర్తీ ప్రక్రియ మరియు ఎగ్జామినేషన్ ప్యాటర్న్। ఇది ఇవాల్టి వీడియో। మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఆల్।